కాబట్టి ఈ సాయంత్రం 6:45 నుంచి 8 వరకు అద్భుత సమయం. ఈ మంత్రాన్ని జపిస్తే సర్వ రోగాలు పోతాయట. హనుమాన్ జయంతి. హనుమంతుడు బలశాలి, ధైర్యవంతుడు. హనుమంతుడిని పూజిస్తే ఎక్కడ లేని శక్తులు వస్తాయి. హనుమంతుడి ఆరాధనతో భూత, ప్రేత, పిశాచాలు కూడా పిల్లల జోలికి రావనే విశ్వాసం. హనుమంతుడిని భక్తితో శ్రద్ధగా పూజిస్తే సర్వ రోగాలు పోతాయనే ప్రతీతి. అలాంటి హనుమంతుడి పుట్టినరోజు అనేది ఎంతో విశిష్టమైనది. ఈ 2025 ఏప్రిల్ 12వ తేదీ హనుమాన్ జయంతి. అంటే శనివారం రోజునే, అంటే ఈ రోజే. ఈ దివ్యమైన పవిత్రమైన రోజున మీరు హనుమంతుడి సేవలో శ్రద్ధగా పూజిస్తే సర్వ రోగాలు పోతాయనే విశ్వాసం భక్తుల్లో ఉంది. హనుమాన్ జయంతి రోజు 24 గంటల్లో 2 దివ్యమైన అద్భుత గడియలున్నాయి. ఏప్రిల్ 12వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి 46 గంటల 45 నిమిషం నుండి 8 గంటల 8 నిమిషముల వరకు, అంటే 83 నిమిషాల సమయం అనేది చాలా చాలా అద్భుతంగా, దివ్యంగా, బలమైన సమయంగా చెప్తున్నారు పండితులు. 12వ తేదీ సాయంత్రం 6 గంటలు 45 నిమిషాల నుంచి రాత్రి 8 గంటల 8 నిమిషాల మధ్యలో హనుమంతుడి సేవలో ఉండాలని చెప్తున్నారు పండితులు. ఈ సమయంలో పఠించాల్సిన మంత్రాన్ని ఏమిటో తెలుసా? ఓం హం హనుమతే రుద్రప్రకాయ హుం ఫట్. ఓం నమో భగవతే హనుమతే నమః. ఓం మహాబలయం వీరై విజయం చిరంజీవిన్ ఉద్ధతే. హరియే వజ్రదేహే చోళంగిత్ మహావయే. నమో హనుమతే ఆవేశాయ ఆవేశాయ స్వాహా. ఓం నమో హనుమతే రుద్రావతారాయ రామదూతాయ స్వాహ. ఈ మంత్రాన్ని 83 నిమిషాల సమయంలో నిష్ఠగా జపిస్తే సర్వ రోగాలు పోతాయని, శత్రు నాశనం జరిగి సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తిస్తుందని పురాణాలు ఆధారంగా చెప్తున్నాయి. పండితులు, ఆంజనేయుడి భక్తులు అందరూ ఈ సమయంలో, సాయంత్రం సమయంలో ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా మీకు, మీ కుటుంబానికి మంచి జరగాలని ఆశిస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.